కథాయాత్రలో శుక్రబల్ముచు కె.ఎన్. మల్లీశ్వరి గారి కథానిక వినిపిస్తున్నవారు ఆకుల మల్లేశ్వరరావు. శుకన్లుబూరు కొండమీద రంగురంగుల గాలిపటాలు ఎగురుతున్నాయి. కోపంతో మెలికలు తిరుగుతూ వీర విన్యాసాలు చేస్తున్న వాటిని తుండక్, తమక్, డోలు వాయిద్యాలు మరింత రెచ్చగొడుతున్నాయి. దండనక 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 ఏ దండనక 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 దినక 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 దినక. కొండమీది జంతువులను, చెట్లను లక్ష చేతులతో జవురుకుంటూ పర్వతపు ఆత్మ బురుబొంగ భూమి నుంచి ఆకాశం వరకు శివాలెత్తుతున్నాడు. ఒక స్త్రీని తల వంచి మొవా పూలు ఏరుకుంటున్నది. ఇద్దరు పిల్లలు విచిత్రమైన గాలిపటం ఎగరేస్తున్నారు. దాని తోక చాలా పెద్దది. 1000 గూడ్స్ బండి పెట్టెలంత పొడవు అది. సాగుతూ వచ్చి ఒంటిని చుట్టేసింది. గింజుకున్న కదలలేకపోతున్నాడు. అప్పుడొచ్చి గుండెల మీద కూర్చున్నాడు బురుబొంగ. బొగ్గలు పొంగించి రౌద్రంగా, పూర్వీకుల ఆత్మల సంచారానికి ఇంకా రావేమిరా హోంకరించాడు. బురుబొంగ పొలికేక పెడుతూ నిద్రలో నుంచి ఒక్క ఉదుటను లేచాడు. లైన్ మ్యాన్ శుక్ర. కొత్తవలస రైల్వే స్టేషన్ కాస్త దూరంలో పాడుబడి ఉన్న ఆ రైల్వే క్వార్టర్స్ ఒక్కసారిగా తుల్లిపడింది. కొంచెం శుభ్రం చేసిన చోట పరజాలు పరిచి పడుకున్న రైల్వే కాంట్రాక్ట్ లేబర్లో 4-5 ఉలిక్కిపడి లేచి చుట్టూ చూసి తిట్టుకుంటూ మళ్లీ వెచ్చదనంలోకి ముడుచుకున్నారు. మదుగ్గా ఉన్న చోట ఐరన్ మంచం మీద పడుకున్న వంటతను లేచి కూర్చుని తల కింద చుట్టుగుడ్డని శుక్ర మీదకి విసిరికొట్టి, ఎవరిని పడుకోనివ్వో గదరా నువ్వు ల్యామ్డీకే అని అరిచాడు. నిద్రమత్తులో అయోమయంగా చూసి చెవుల క్యాప్స్ సర్దుకుంటూ బయటకు వచ్చాడు శుక్ర. ఆ వెనకే హెల్పర్ దండాపి. డిసెంబర్ నెలాఖరు చలిలో కూడా చెమటతో తడిచిపోయిన శుక్ర వీపు మీద చిన్నగా చరిచి, ఏటైంది అన్నయ్యా అన్నాడు. పగలంతా రైలు పట్టాల వెంబడి తిరుగుతూ పోల్స్ ఎక్కి దిగి అలసిపోయి రాత్రికి పెట్టింది తిని రహస్యంగా ఇంత గాంజా తీసుకుని మైకంగా శూన్యంలోకి చూస్తూ ఉంటాడు శుక్ర. అతనివి చిన్న చిన్న ఆలోచనలు. ఊరు, కొండ, పెళ్ళాం పిల్లలు, దైవీ శక్తులు, రైలు పట్టాలు. పోల్స్ మసకగా కదిలిపోతుంటాయి. అవి ఇప్పుడింత గట్టి కల. శుకన్బురు పండక్కి ఇంటికి వెళ్ళకపోతే దేవతలు శపిస్తారేమో. తన కోసం ఎదురు చూస్తున్న పెళ్ళాం పిల్లల ఉసురు తగులుతుందేమో గొణుక్కుంటున్నాడు. 2 ఏళ్ల పాటు నడిచే కొత్త వలస విజయనగరం రైల్వే ఓ హెచ్చి కాంట్రాక్టు కోసం 25 మంది పైగా లేబర్, 3 ఇంజనీరింగ్ స్టాఫ్ ఆ సైట్లో ఉన్నారు. అక్కడ భాష చాలా మందిది సమస్య. ఒరిస్సా, ఛత్తీస్గఢ్ నుంచి వచ్చిన లేబర్ హిందీ మాట్లాడి నెగ్గుకొస్తారు. కానీ శుక్ర మాట్లాడే జార్ఖండ్ ముండారీ భాష ఎవరికీ అర్థం కాదు. అప్పుడప్పుడు వచ్చి రాని హిందీ పదాలు కలిసి మాట్లాడినా ఉపయోగం ఉండదు. దండాసికి తెలుగు తప్ప మరేదీ రాదు. కానీ శుక్ర మాటలు చక్కగా అర్థమయ్యేది అతను ఒక్కడికే. లోపటి సీము నెత్తురు ఏడ్స్ చెప్తే అది చేసేవాళ్లమే ఎవడమైనా. అది ఎరికైతే చాలు, ఆడి బాస్తో నాకేటి పని అంటాడు. ఇప్పుడు కూడా శుక్ర గొణుగుడు అర్థమైనట్లు నవ్వాడు. 7ంటికి 1 గంట బ్లాక్ దొరికినది. అది తీసేసుకో, నేను వాళ్ళకి చెప్తాలే. 5 పోల్స్ ఎక్కి దిగిసినావంటే అయిపోతుంది. ఆనక బేగి లగెట్టి మరీ లారీ అట్టుకోవచ్చు. సైగలు మాటలు కలిపి చెప్పాడు. అది నచ్చినట్లు గబగబా పనిలో పడ్డాడు శుక్ర. పట్టాల దగ్గరికి బయలుదేరే సమయానికి ఆకలికి కడుపులో పేగులు వింత శబ్దాలు చేశాయి. వంటతని కోసం వెతికాడు. కంబళి కప్పుకుని వరండాలో ఓ మూలకి ముడుచుకుని అడ్డపోగ పారవస్యంలో తేలకళ్ళు వేసుకుని మంచు తెరలను చూస్తూ ఉన్నాడు. పొట్ట చూపించి ఆకలి అని సైగ చేశాడు. ఆ సైగలు అర్థమైనా తను తిరిగి మాటల్లో చెప్పేదేది శుక్రకి అర్థం కాదని వంటతనికి తెలుసు. ఆ కారణంగా నోటుకొచ్చింది అనొచ్చు అన్నది గిలిగింతలు పుట్టిస్తుంది.
అందుకే నవ్వు మొహం మాయ గొంతుతో, ఎప్పుడు తిండి గోలేరా కోడమేళం, పాము పట్టేసుకుని పొద్దున్నే రెడీషుమని తగలడిపోతావు, వండి పెట్టాలి గాని కుండెడు గోన పులుసు ఒట్టి నోటితో జుర్రెత్తావు అన్నాడు. శుక్రకి ఏమీ అర్థం లేదు. క్యా బోల్తే హో అన్నాడు అయోమయంగా. ఏం బోల్తాన్రా జడ్డిడా, బకాసురుడు బాబాయ్, ఆ లెక్కన తయారయ్యావు. కొండోడి మూతి మొహం సుడిమి హనుమంతుని అవతారం. మూతి ఉబ్బించి వెక్కిరించాడు. ఓ హెచ్పి ఎక్విప్మెంట్ తగిలించుకొని అప్పుడే అక్కడికి వచ్చిన దండాసి, ఇదేటిది, నువ్వేటంతన్నావో ఆడికి తెల్దని నీకు తెలుసు, ఇలాగా ఆడీసుకుంటున్నావేటి? 7 బ్లాక్ అవ్వగానే ఈడు లారీలు అట్టుకొని అంచెల మీద ఊరెళ్తాడు. నీ దగ్గర ఏటన్నా ఉట్టు, లేకపోతే లేదు కోపంగా అన్నాడు. జయ్యిన లేచాడు వంటతను. పక్కనున్న అంట్ల నుంచి దబరా తీసి ఇసురుగొట్టి, చూడరా మెతుకు అంటుకుని ఉంటే చెప్పుచ్చు కొట్టు, రాకాస్తింటిరా నాయన, బస్తా బియ్యం ఒక్క రోజులో ఊదేస్తారు, నేనేటికి చెయ్యాలా? ఇహనేటి మరి నన్ను పీక్కు తినండిరా, లేకపోతే అల్లదో ఆడ ఇంజనీర్ బాబు బొబ్బున్న కంటైనర్ ఉంది చూసావా, దాన్ని గుటుక్కున మింగేండిరా, కడుపు నిండుతాది అన్నాడు. ఎల్లెసే దొబ్బకు సిరాగ్గా వంటతన్ని విసుక్కుని శుక్ర చేయి లాగుతూ, పోదాంరా బ్లాక్ అయ్యాక వచ్చి తిందువు గాని చెప్పి కదిలాడు దండాసి. లోకం తెల్లబడింది గాని పూర్తి వెలుతురు లేదు. 10 నిమిషాలు మంచులో నడుచుకుంటూ వెళ్ళాక పట్టాలు కనబడ్డాయి. నిన్న గుర్తులు పెట్టిన పోల్స్ చూసుకున్నారు. నడుం బెల్ట్ కట్టుకుని 4-5 పనిముట్లు తీసుకుని చకచక పైకి ఎగబాకాడు శుక్ర. అరగంటలో 3 పోల్స్ ఎక్కి ఎలక్ట్రికల్ తీగల్ని చెక్ చేసి సవరించి దిగాడు. 4వ పోల్కి పెద్ద రెంచి అవసరం పడింది. కిందకి సైగ చేశాడు. బ్యాగ్ నుంచి తీసి పైకి విసిరాడు దండాసి. శుక్ర చేతికి అందలేదు. కింద పడిన దాన్ని తీసుకుని మళ్లీ గురి చూసి విసిరాడు. తక్కువ ఎత్తులో వస్తున్న దాన్ని అందుకోవడానికి కాళ్ళు గాల్లోకి లేపి శరీరాన్ని సాగదీసి కిందికి వంగాడు. అప్పటికే చివికిపోయి ఉన్న నడుం బెల్టు తాళ్లు పటపట తెగిపోయాయి. పోల్ని చుట్టుకున్న ఎడంచేయి మంచుక తడిసిపోయి శరీరాన్ని కాయలేక పట్టు వదిలేసింది. మళ్లీ కిందపడిన రెంచి వైపు చూస్తున్న దండాసి శుక్ర అరుపులకి తలెత్తాడు. దాదాపు 30 అడుగుల ఎత్తున ఉన్న పోలు మీద నుంచి దబ్బున పడిపోయాడు శుక్ర. పెద్ద పెద్ద కంకరరాళ్ల మధ్య చావును కరిగించి పోతపోసినట్లున్న రైలు పట్టాని తాకి వింత శబ్దం చేసింది అతని తల. దండాసికి ఒళ్ళంతా జిమ్మును కొట్టిందేదో. వణుక్కుంటూ దగ్గరికెళ్ళాడు. పట్టాలను తాకి పగిలిపోయిన శుక్ర తలను చూసి కక్కుకోబోయాడు. వెంటనే వెనక్కి గెంతి, శుక్రగాడు సచ్చాడు రోయ్, ఓరి దేవుడో, నీవేం దేవుడివిరా, నా ఇంచి కొడక, నీ అబ్బా సంపీసినావు గదరా, శుక్రగాడు పడ్డాడు, పార్రండి రోయ్. పరుగందుకున్నాడు. ఆ పరుగు మధ్య ఏదో ఆలోచన. ఇంకో 20 నిమిషాల్లో సమయం ముగియగానే రైలు వచ్చేస్తుంది. శుక్ర శరీరం పట్టాల మీదే ఉంది. ఆ ఊహకే కడుపులో దేవేసింది. వెనక్కి వచ్చి ఊపిరి బిగబట్టి శుక్రని పట్టాల యువతలకి లాగాడు. తెగిపోయిన నడుం బెల్ట్ని అదే పనిగా 2 నిమిషాలు చూశాడు. తర్వాత కటింగ్ బ్లేయర్ తీసుకుని పిచ్చిపట్టిన వాళ్ల బెల్టుని శుక్ర శరీరం నుంచి వేరు చేశాడు. శుక్ర కాళ్లు పట్టుకుని, అనియా నన్ను క్షమించు, నా కోసం కాదు, అందరి కోసం ఇలాగే చేశాను, క్షమించన్నయ్యా బతిమలాడుతున్నట్లు చెప్పి ఆ బెల్ట్కి పెద్ద రాయి కట్టి వెళ్లే తోవలో ఉన్న నీటికుంటలో పడేశాడు. హ్యాంగ్ ఓవర్ వల్ల తల దిమ్ముగా ఒళ్లంతా బరువుగా ఉంది. కాళ్ళీడ్చుకుంటూ హాల్లోకి వచ్చాడు ప్రఫుల్ల. విశాలమైన హాల్కి ఒకవైపు గోడంతా సీత్రూ అద్దాలున్నాయి. విల్లా బయట అందంగా పెంచిన తోట మీద సన్నగా మంచుతెర. ఏవీ పొద్దున్నే మొహం దుంపలా పెట్టుకున్నావు? వాళ్ళ ఆవిడ నవ్వింది. మాట్లాడాలనిపించలేదు. లోపల ఒకటే తలపోత.
2 ఏళ్లు అనుకున్న కొత్త వలస విజయనగరం కాంట్రాక్టు 3 ఏళ్లు పట్టేటట్టుంది. ₹1,00,00,000 మార్జిన్ ఆ మేరకు తగ్గిపోతుంది. పార్ట్ పేమెంట్స్ శాంక్షన్ కాలేదు. అప్పులకు వడ్డీలు పెరిగిపోతున్నాయి. లేబరు దొంగనా కొడుకులు సరిగ్గా పనిచేయరు. సైట్ ఇంజనీర్లు ఆడుకుంటున్నారు. వీటికి తోడు 25 ఏళ్ల కొడుకుతో రోజూ గొడవే. మంచి ఉద్యోగం వెతుక్కుని నిశ్చింతగా బతకమంటే సంతోష్ చౌదరి ఏ క్లాస్ రైల్వే కాంట్రాక్టర్ అవుతానంటాడు. తను కాంట్రాక్టుల్లోకి రానివ్వక వాడూ ఉద్యోగం చేయక రోజులు నడిచిపోతున్నాయి. ఈ ఒత్తిళ్లకి గుండెపోటు వచ్చి పోతే ఎక్కడెక్కడే ఏమేం ఉన్నాయో చెప్పి జాగ్రత్తగా చక్కబెట్టుకోమని నిన్న సాయంత్రమే వాళ్ళ ఆవిడతో అన్నాడు. అక్కడికి తీరక 3 ఫ్రెండ్స్తో కలిసి మందు కొడుతూ తన బాధలన్నీ కరువుదేరా చెప్పుకున్నాడు. హాల్లో ల్యాండ్ ఫోన్ ఆగకుండా మోగుతోంది. వంటగదిలో ఏదో పురమాయిస్తున్న వాళ్ళ ఆవిడ "ఫోన్ చూడండి" గట్టిగా కసిరింది. తేరుకున్నట్లు లేచాడు. అటునుంచి చెప్పింది విని "ఎవడో శుక్ర బల్ముచుగాడా?" నమ్మలేనట్లు అడిగాడు. 2-3 పొడి మాటల తర్వాత ఫోన్ పెట్టేసి తలపట్టు కూర్చున్నాడు. భార్య వచ్చి రెట్టించి అడిగింది. "సైట్లో కొండోడెవడో పెంటాడు" అన్నాడు విసుగ్గా. 1కి 10 మనకే రావాలా తిట్టుకుంటూ లోపలికి వెళ్ళిందామె. అదనంగా ఎంత పని వచ్చి పడిందో తలుచుకుంటే ఓపలేనట్లు, గుండెలో పెద్ద బండ పడినట్లు ఉంది ప్రఫుల్లకి. తోచనట్లు చుట్టూ చూశాడు. హాల్లో రెక్లైనర్ సోఫాలో అడ్డదిడ్డంగా పడుకుని నిద్రపోతున్నాడు సంతోష్. చుట్టూ రకరకాల కార్పొరేట్ బిజినెస్ పుస్తకాలు. రాత్రి వాళ్ళమ్మ కలిపిచ్చిన అన్నం బౌల్ మీద మూత కూడా తీయలేదు. ఒక్క ఊపులో లేచొచ్చి సంతోషం భుజం మొరటుగా తట్టి విషయం చెప్పి "డ్రైవరు సెలవులో ఉన్నాడు, స్టేషన్కి వెళ్ళాలి పద" అన్నాడు. మొహం వికసించింది సంతోష్కి. 5 నిమిషాల్లో రెడీ అయిపోయాడు. తండ్రి తయారై వచ్చేలోపు కంప్యూటర్ నుంచి ఏదో సమాచారం వెతికి పట్టుకున్నాడు. కారులో కూర్చోగానే "డాడీ, నువ్వు రిలాక్స్డ్గా ఉండు" అన్నాడు చనువుగా. ప్రఫుల్ల విననట్టు ఊరుకున్నాడు. లోపల ఆలోచనలతో మొహం బిగుసుకుపోయింది. పోయినోడికి కాంపెన్సేషన్ ఇవ్వాలి. వాళ్ళెంత డిమాండ్ చేస్తారో. సైట్ మీదకొచ్చి యాగీ చేస్తే రైల్వే పోలీసులే కాకుండా క్రైమ్ వాళ్ళు కూడా దూరతారేమో. అందరికీ పందారాలు చేసుకుంటూ పోవాలి కాబోలు. ప్రెస్ ఎవరికన్నా లీక్ అయితే వాళ్ళకి మేపాలి. ఇంట్లో బ్యాంకులో కలిపితే 2 లక్షల కన్నా లేనట్లుంది. తాకట్టు కోసం పెళ్ళాన్ని బంగారం అడిగితే ఇస్తాదా? కొనిపించుకునేప్పుడే వలపులు. మొగుడు తిరిగి అడిగితే కాలిపట్టి కూడా ఇవ్వరు. తల బద్దలవుతున్నట్టుంది ప్రఫుల్లకి. పోలీసునికి వెళ్లేసరికి షుగర్ డౌన్ అయి వేలాడిపోయాడు. అతనికి టీ బిస్కెట్స్ ఇచ్చి సీటు వెనక్కి వాల్చి పడుకోమని పేపర్ మీద రాసుకున్న పాయింట్స్ చూసుకుంటూ స్టేషన్ లోపలికి వెళ్ళాడు సంతోష్. గంట అయ్యాక కొద్దిగా తేరుకుని ఆదుర్దాగా కారు దిగబోతుంటే కొడుకు వచ్చేసాడు. శుక్ర బాడీ కేజీహెచ్కి వెళ్ళిపోయింది. పోస్ట్ మార్టం అయ్యాక అతని తరపు వాళ్ళు వచ్చే వరకు మార్చురీలో ఉంచి తర్వాత సైట్లోకి తెస్తారు. పోలీసులు ఎఫ్ఐఆర్ కట్టేశారు. ఇంకే ఎంక్వైరీలు పెద్దగా లేకుండా కాంప్రమైజ్కి సహకరించడానికి ₹1,00,000 అడిగారు. 50,000కి బేరం సెటిల్ చేశాడు సంతోష్. వివరాలన్నీ విని పెద్దగా మూలిగి శుక్రగాడి ఫ్యామిలీకి 2 లక్షలు అంతే, నన్ను ఈడ్చికొట్టినా పైసా రాలదు ఉద్రేకంగా అన్నాడు ప్రఫుల్ల. 3 పైన అడగొచ్చని సంతోష్ మాట ముగిసేలోపే రయ్యమన్నాడు ప్రఫుల్ల. ఆడి కాళ్ళకి స్పైక్స్ లేవు, బాడీ బెల్ట్ లేదు, తలకి హెల్మెట్ లేదు. కోతుల్లాగా ఎగురుకుంటూ చెట్లు ఎక్కినట్లు పోల్స్ ఎక్కుతారు అడిగుమా లోకాలు. ఆడి తప్పిదం వల్లే జరిగింది. కాంప్రమైజ్ అప్పుడు గట్టిగా ఉండాలా మనం. అంత తేలిక కాదు డాడీ. వాడు వేసుకున్నది తెగిపోయి ఉంటే కాంట్రాక్ట్ బ్లాక్ లిస్టులోకి వెళ్ళిపోయేది. మీ డాడీ మీద చాలామంది కన్నేశారు అన్నారు పోలీసులు. సంతోష్ మాటలు విననట్లు మొహం చిరాగ్గా చేసుకుని ఆ లేబర్ సప్లయరు కుశరాజు గాడిని రమ్మను కాంప్రమైజ్ టయానికి అన్నాడు. ప్రఫుల్ల సంతోష్ సైట్లో కారు దిగేసరికి శుక్ర శవం క్వార్టర్స్ ఎదురుగా ఉన్న చెట్టు కింద కనబడింది. తిక్క లేసిపోయింది ప్రఫుల్లకి. ఆరబయట పడేశారా? అది మాత్రం ఎందుకురా, తీసుకొచ్చి నా నెత్తిన పడితే సరిపోయేది కదా అన్నాడు.
సైట్ ఇంజనీర్ పరుగున వచ్చి క్వార్టర్స్ వరండాలో శవాన్ని పెడితే వర్క్ వదిలేసి వెళ్ళిపోతామని, ఇక్కడ దయ్యాలున్నాయి కాబట్టి అసలు క్వార్టర్స్లోనే ఉండము అని లేబర్ బెదిరిస్తున్నారని చెవిలో చెప్పాడు. అంతకుముందు తన అన్న మాట, ఇంజనీర్ మాట పక్కన పడేసి శవం ఉంచిన వైపు అడుగులేస్తూ ఓరగా చుట్టూ చూశాడు ప్రఫుల్ల. ఇంకో చెట్టు కింద పరజా మీద శుక్ర పెళ్ళాం దామి చంకన బిడ్డ చేతి కింద కూతురుతో కనపడింది. పక్కనే ఆమె తండ్రి వంటతను ఇచ్చిన టీలో రొట్టెలు ముంచుకు తింటున్నాడు. పండగ నుంచి అపళంగా వచ్చేసినట్టు నలిగిపోయిన అలంకరణతో ఉంది దామి. ఏడుస్తూనే అందరినీ వింతగా చూస్తోంది. శవానికి పెట్టి పెట్టినట్లుగా దండం పెట్టి దీర్ఘంగా చూస్తూ నిల్చున్నాడు ప్రఫుల్ల. పక్కన చేరిన వంటతను చేతులు నలుపుకుంటూ, సిటం ఆగితే పకాలన్నమో పరమాన్నమో పెడతాన్రా శుక్ర అన్నాను. టాట్ నాకేటి వద్దని జాకర్లేసుకుంటూ పోయాడు. ఆడికి దారిబెత్తం తీసుకునే అదృష్టం రాసిపెట్టి లేదు విచారంగా అన్నాడు. ఆశ్చర్యపోవడానికి మనసులో జాగా లేనట్లు నేల మీద గొంతు కూర్చుని శవం వంక దీనంగా చూస్తూ, క్షమించన్నయ్యా, వర్క్ ఆగిపోతే అందరు పొట్టకొట్టిన పాపం చుట్టుకుంటాది నాకే, అందుకే ఇలాగా చేసినాను లోపల గొణుక్కుంటున్నాడు దండాసి. ఊపిరాడినట్లుంది ప్రఫుల్లకి. సైట్లో ఇదంతా త్వరగా క్లియర్ చేసేయాలా అనుకుంటూ అలికిడికి తిరిగి చూశాడు. లేబర్ సప్లయర్ కుశరాజు, ఇంకో వ్యక్తి ఎవరో నిల్చున్నారు. ప్రఫుల్ల మొహంలోని కోపం చూసి, అసలు ఏటైందో, శుక్రగాడు మామూలోడు గాడు, స్కిల్డ్, ఆడికి ఇలా గావడం మాయలాగుంది ఎదురు బెదిరింపెత్తుకున్నాడు కుశరాజు. పసిగట్టేశాడు ప్రఫుల్ల. కొట్టానంటే గులాబ్ జామ్ అయిపోగలదు. కమిషన్ కోసం కొండెదవల్ని అంటగట్టేది కాకుండా నక్కేసుకాలేస్తున్నావా అని కుశరాజు పక్కనున్న మనిషిని చూసి, ఈడెవడో మొహమంతా చిరాకు చేసుకుని అడినాడు. ఆ మనిషి మొహం కందిపోయింది. వీడు అంటాడని నన్ను, జోబులో పెన్ను చేతిలో పుస్తకం భుజానున్న గుడ్డ సంచికైనా ఇలువ ఇవ్వడం తెలీదు బలుపునాయాలకి మనసులో కసిగా తిట్టుకున్నాడు పత్రికా రిపోర్టర్. ఒక అమాయక ఆదివాసీ ప్రాణం నిష్కారణంగా ఆవేశంగా అంటున్న అతన్ని పురుగులా చూసి కంటైనర్ లోపలికి వెళ్ళిపోయాడు ప్రఫుల్ల. తండ్రి కోపానికి నవ్వుకుని, ఎంత అడిగాడు సంతోష్. ఉలిక్కిపడ్డాడు రిపోర్టర్. వెంటనే తేరుకుని, ఆళ్ళకి లేని సిగ్గు శరం నాకేలా అనుకుని, మేనేజ్మెంటుకు తెలిస్తే 25, నాలోనే ఉంచుకుంటే 10 అన్నాడు. సంతోష్ వెంటనే వ్యాలెట్లోంచి 1000 రూపాయలు తీసి చనువుగా రిపోర్ట్ జేబులో కుక్కి, పిల్లలకి పళ్ళు సీట్లు తీసుకెళ్ళండి అనేసి కుశరాజును తీసుకుని కంటైనర్లో లోపలికి వెళ్ళబోతుంటే, ఆ కర్పూరం పళ్ళు మా అబ్బాయికి ఇష్టం. సంతోష్ తింటున్న బాక్స్ వంక ఆశగా చూస్తూ అన్నాడు రిపోర్టర్. శుక్రగాడి ఫ్యామిలీకి 2 లక్షలు అంతే, తెగ్గొట్టేయి కుశరాజుతో ఖండితంగా అన్నాడు ప్రఫుల్ల. దాన్ని చూశారా, ఆ దామి కయ్యాలి మారి మొహం దాయి, పైగా దాని బాబు గట్టోడంతా, మంతతంతరాలు కట్టి మరీ ఏటు కావాలో చెపుడాడంతా. వాళ్ళు సాపైనోళ్ళు గారండి బాబో, నీలాగా కప్పకి పాముకి మధ్య ఇరుక్కుపోయానేట్రా దేవుడా అని మనసులో తిట్టుకుంటూ అన్నాడు కుశరాజు. ఇక అంతే, 2 లక్షలు దాటి ఇచ్చేది లేదన్నట్లు బయటకొచ్చి కూర్చున్నాడు ప్రఫుల్ల. కుశరాజు కాళ్ళు ఇడ్చుకుంటూ తన వైపు వస్తుంటే టెంపరిలా మొహం ఎగబెట్టుకుని బిగదీసుకుంది దామి. రకరకాల భాషలు మాట్లాడుతూ కాంప్రమైజ్ విషయం చెప్పి ఎంత కావాలో అడగమన్నాడు. దామి ఆమె తండ్రి నేల మీద లెక్కలు మొదలుపెట్టారు. ఇసుకతో 4-5 కుప్పలు వేశారు. వాటి మీద చిన్న చిన్న గులకరాళ్ళు గింజలు అమర్చారు. తీస్తూ వేస్తూ లెక్క సాగుతుంటే, ఆ బ్రోకర్గాడు ఎంతకి తెగ్గొడతాడోనని ప్రఫుల్ల, ఈ ఒంటిపోత్రం కాంట్రాక్టుతో ఇంకెన్ని పడాలోనని కుశరాజు యమయాతన పడుతున్నారు. చివరికి ఎంత అడగాలో దామి చెవిలో చెప్పాడు ఆమె తండ్రి. బెంకంగా తలూపి 10 చేతివేళ్లు ఆడించి చూపిస్తూ, దక దక మోరేన్ హిసి దక పదే అంది. కుశరాజు తలాడిస్తూ, ఆ దక సొమ్ము 1000, 10 పదులు కాదా, 10 ఏళ్ళ 10 ఏళ్ళు, కాదు సరిగా చెప్పు
అంటూ కింద మీద పడి ఇసుకుప్పలు, గులకరాళ్ళు, గింజలు, చేతివేళ్లు అన్నీ గుణించి లెక్కవేసి ఎంత అడుగుతున్నారో రాబట్టాడు. ఆశ్చర్యపోయి మళ్ళీ మళ్ళీ అడిగాడు. చివరికి గాల్లో తేలుతున్నట్లు మునివేళ్ల మీద ఎగురుకుంటూ ప్రఫుల్ల పక్కకొచ్చి రహస్యంగా ₹1,00,000 తక్కువిస్తే ఊరుకునేది లేదు అంటున్నారాళ్ళు. ఈ పాటవాన్ని చమత్కారంగా గొంతులో పలికిస్తూ అన్నాడు. నమ్మశక్యం కాని ఆనందం కలిగింది ప్రఫుల్లకి. పైకి కనబడనీయకుండా నీకేమీ ఎంతైనా చెప్తావు, దేకుళ్ళు నావి గదా ముక్కుతూ కంటైనర్లోకి వెళ్ళాడు. వీడికి సంతృప్తి అన్నదే లేదని ప్రఫుల్లను చెడదిట్టుకున్నాడు కుశిరాజు. ఆపుకోలేక రిపోర్టర్ పక్కన చేరి దామి తండ్రిని చూపిస్తూ, ఈడో పెద్ద మాంత్రికుడు, వాలకం సూడిమి, కొండోళ్ళ కింగు కూడా మన దగ్గర బారికోళ్ళు లెక్క. ఒరే బాబు రారా, వచ్చి సింహాసనం ఎక్కుమి అని పిలిచినాడు. చౌదరి ఈ డేటంతన్నాడు. అసహ్యం, నేను ఎక్కను, నేల మీదే కూకుంటానంటాడు. ఇలాగే ఉంటుంది మరి. సిరిమాలక్ష్మి కూడా గొడలిప్పుకు వచ్చి ప్రఫుల్ల చౌదరికే కన్ను కొడతాది. ఇహన నీవు నేను మిగతా బూతు మాట చెప్పకుండా మూతి మీద చెయ్యేసుకొని చూపించాడు కుశిరాజు. కిసుక్కుని నవ్వాడు. నవ్వుతూ బాక్సు నుంచి ఒక కర్పూరం పండు తీసి కుశిరాజుకి ఇచ్చాడు రిపోర్టర్. తండ్రి వచ్చి చెప్పగానే దామికి ఇవ్వడానికి 10, 20 కట్టలు బయటకు తీశాడు సంతోష్. బ్యాంకుకు పోయి డబ్బు తెమ్మంటే చిల్లర కట్టలు ఎందుకు తెచ్చావని విసుక్కోబోయాడు ప్రఫుల్ల. కానీ కొడుకు చేతుల మీదుగా నిండుగా పట్టుకుని చూపించేసరికి ముసిముసిగా నవ్వాడు. చేతిలో పడిన డబ్బును 1కి 10 సార్లు చూసుకున్నారు దామి, ఆమె తండ్రి. అప్పటికే శుక్ర శవం మినీ వ్యాన్లోకి ఎక్కించారు. మారు పలక్కుండా వాళ్ళు వ్యాన్ ఎక్కబోతుంటే సంతోష్కి ఏదో వెలితిగా అనిపించింది. ఊపుగా వచ్చి ఆగమన్నాడు. ఇచ్చింది లాక్కుంటారేమోనని డబ్బు మూటగట్టిన కొంగు గుండెలకు అదుముకుంది దామి. అందరూ ఇటే తిరిగి చూస్తున్నారు. లోపల నుంచి ₹10,000 కట్టలు 2 తెచ్చి తండ్రి చేతిలో పెట్టి వాళ్ళని పిలిచాడు. నీకు పిచ్చి పట్టిందా? నిర్ఘాంతపోయి చేతిలోని డబ్బు వంక చూశాడు ప్రఫుల్ల. అప్పటికే అయోమయంగా చూస్తూ దగ్గరకు వచ్చారు దామి వాళ్ళు. తండ్రితో పిల్లలిద్దరి చేతిలో చెరో డబ్బు కట్ట పెట్టించాడు సంతోష్. చుట్టూ అందరూ నోరావలించి చూస్తున్నారు. ఊహించని ఆ ఔదార్యానికి కొండ కరిగినట్లుగా జల్జల రాలింది దామి. ఆ పళంగా పిల్లలిద్దరినీ ప్రఫుల్ల పాదాల మీద పడేసి మొక్కించింది. చేతులు మొహం వరకు చేర్చి పరిపరి విధాల దండాలు పెట్టింది. దామి తండ్రి ప్రఫుల్ల తల మీద చేయి ఉంచి రాగయుక్తంగా మంత్రాలు చదివి ఆశీస్సులిచ్చాడు. తిరుపతి హుండీ అవసరం లేకుండానే పుణ్యం సరాసరి వచ్చి తల నుంచి పాదాల వరకు తడిపేయడం ప్రఫుల్లని ఉక్కిరిబిక్కిరి చేసింది. తిరిగి తిరిగి చూసుకుంటూ దండాలు పెట్టుకుంటూ కృతజ్ఞతతో వంగిపోతూ వెళ్ళిపోయారు వాళ్ళు. సైట్లో అందరూ సంతోష్ చుట్టూ వినయంగా చేరారు. కొడుకును మురిపెంగా చూసుకుంటున్నాడు ప్రఫుల్ల. సంతోష్ వంట అతని చేతికి 5,000 ఇస్తూ, లేబర్కి సారా ప్యాకెట్లు తెప్పించు, మంచి ఘాటుగా వంజరం పులుసు పెట్టు, దెబ్బకి క్వార్టర్స్లో దెయ్యారు పాలిపోవాలా. కొడుకు మాటలకి నవ్వుకుంటూ అతని భుజం చుట్టూ చెయ్యేసి తలూపాడు ప్రఫుల్ల. అందరూ తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నారు. దండాసి మాత్రం చెట్టు కింద నుంచి లేవకుండా, అనియా నన్ను క్షమించు, నీకు అన్నాలం చేసినాను, నన్ను క్షమించు దేవులాడుతూనే ఉన్నాడు. రచయిత్రి సెల్ నంబర్ 8880167888 8850167888.